సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో C23 ఫస్ట్ ఇయర్ అలాగే ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ మీద అయితే ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్‌గా మనకి C16, C20 రిజల్ట్స్ విడుదలయ్యాయని మనకందరికీ తెలిసిందే. సో C23 ఫస్ట్ ఇయర్ అలాగే ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సో C23 రిజల్ట్స్‌కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ పూర్తయిందని నేను వీడియోలో అయితే చెప్పాను. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను. సో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ మొదలైంది. కానీ ప్రస్తుతం అయితే హోల్డ్‌లో అయితే ఉంచారు. సో మార్క్స్ ఎంట్రీ మళ్ళీ మనకి జూన్ 28న స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో స్టార్ట్ అయిన తర్వాత జూలై ఫస్ట్ వీక్ లేదా అంతకన్నా ముందే మనకు రిజల్ట్స్ అయితే రావచ్చు. ప్రస్తుతం ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది కాబట్టి, బోర్డ్ స్టాఫ్ అంతా మనకి C20 ఇన్‌స్టాంట్ సప్లీ ఎగ్జామ్స్ మీద అలాగే ఈ ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ వర్క్‌లో అయితే బిజీగా ఉంటారు. సో కౌన్సెలింగ్ సెంటర్స్, అలాట్‌మెంట్ ఆర్డర్స్, ప్రింటింగ్ వర్క్స్‌లో స్టాఫ్ మొత్తం బిజీగా అయితే ఉంటారు. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందనంటే మనకు దీనిపై స్పెషల్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను. M1 C23 పేపర్ వాల్యుయేషన్ ఎలా చేశాననేది ఇంతకుముందే వీడియో చేశాను. సో అది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది కూడా చూడండి. అలాగే మనకి ఈ ఫస్ట్ ఇయర్ అలాగే ఫోర్త్ సెమ్ సంబంధించి పేపర్ వాల్యుయేషన్ ఎలా చేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పటివరకు అయితే ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. సో నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.